హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవిదా ఛానల్. ఈరోజు మనం హవిదా ఛానల్లో పాయసం ఎలాగ చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసం స్టిక్ అవ్వదండి, మెత్తబడకుండా నార్మల్గా మనం పుల్లలుగా ఎలా ఉండాలో చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పాలు పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట. ఇలా పొంగు వస్తుంది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగ పెట్టుకోవడం వల్ల పాలు అనేవి మధ్యలో విరిగిపోదన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో 5 to 6 బాదం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిపోయి కదండి, ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 10 to 20 క్యాష్యూస్ కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. క్యాష్యూ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందాం. అన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి దోరగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం సేమియా పుల్లలను కూడా ఫ్రై చేసుకుందాం. ఇలాగ నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా పుల్లలు స్టిక్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని వేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు అందులో 4 ఎలాచీలు మనం వేసుకుందాం. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా పుల్లలు ఉంటాయి కదండి, అవి అందులో వేసుకుందాం. అవి బాగా ఉడకాలన్నమాట. ఎంత ఉడికించినా కానీ అవి స్టిక్ అవ్వవు. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేస్తే అవి స్టిక్ అవ్వవు. ఇప్పుడు రుచికి తగ్గ పంచదార వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, అవి ఇందులో వేసేయడమే. చూడండి, స్టిక్ అవ్వలేదు. మీకు ఈ వీడియోలో చూస్తుంటే మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది, అస్సలు స్టిక్ అవ్వలేదు. ఈ ప్రాసెస్లో పాయసం చేస్తే అస్సలు స్టిక్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ దాని మీద గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. ఇప్పుడు ఫస్ట్ ముద్ద మనం హవికి పెడదాం. అది చాలా వేడిగా ఉందండి పాయసం. సో నేను కొంచెము హవికి పెడుతున్నాను. చూడండి, హవి ఆమ్ చేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.